హాయ్ గైస్, వెల్కమ్ టు దర్శన్ వోక్స్. ఈరోజు మనం బాలామృతంతో మరో వెరైటీ చేయబోతున్నాం. ఇంకేంటనుకుంటున్నారా? అదేనండి, ఎండాకాలం మన కుల్ఫీ చేయబోతున్నాం. ఎలా చేయాలో తయారు చేసుకునే విధానం చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఒక కప్పు బాలామృతం తీసుకున్నాము. దాంట్లో కొంచెం మనం పాలు పోసేసి ఇట్లా చిక్కగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్లు కొంచెం పాలు వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి. మనం ఒక అర గ్లాస్ సబ్జాల్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాము. అవి ఇట్లా సబ్జాలు ఇట్లా అయినాయి. తర్వాత మనం కుల్ఫీలో వేసుకోవడం కోసం జీడిపప్పు, బాదం పప్పు ఇట్లా పీసెస్లా చేసుకొని మనం పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ మీద పాలు పెట్టుకోవాలండి. మనం అరకప్పు పిండి కలుపుకున్నాం కదా, దానికి మనం 2 కప్పుల పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం నీళ్లు కూడా పోసుకొని మనం పాలు తీసుకున్నాం కదండి, పాలు లేదా మనం నీళ్లు కూడా తీసుకోవచ్చండి. పాలు తీసుకుంటే కొంచెం బాగుంటాయి. సో మనం కలిపిన మిశ్రమాన్ని దీంట్లో వేస్తున్నామండి. అది కొంచెం గట్టిగా అవ్వకుండా మెల్లగా కలుపుకుంటూ రావాలి, లేదంటే ఉండలు కట్టేస్తుందండి. అది అట్లా మెల్లగా కలుపుతూ ఉండాలంటే అది కొంచెం జావలాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి దాన్ని. లేదంటే గట్టిగా అయిపోయి ఉండలుగా అయిపోతుంది, బాగోదు టేస్ట్ అనేది. ఇలా చిక్కగా చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మీరు దగ్గర జాగ్రత్తగా కలుపుకుంటూ రావాలి. దాంట్లో ఈ సబ్జాలు కూడా కొన్ని వేసేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా మనం కలిపేసుకోవాలి. సబ్జాలు అన్నిటిని దాంట్లో వేసి కలిపేసుకోవాలండి మెత్తగా చక్కగా. సన్నగా తరుక్కున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలండి. కలిపేయాలి మొత్తాన్ని. మనం కలిపేసి వీటన్నిటిని మనం చల్లారబెట్టాలి. ఆ కలిపిన వాటన్నిటిని ఇట్లా గ్లాసుల్లో పోసుకోవాలండి. చూసారు కదా, మేము ఇలా కుల్ఫీ లాగా కొంచెం సన్నటి గ్లాసులో పోసి వాటికి ఇట్లా కవర్స్ పెట్టేస్తే లోపల ఉన్నది అనేది కొంచెం కదలకుండా అట్లా ఉంటుంది. వాటికి చిన్న హోల్స్ పెట్టేసి ఇట్లా స్టిక్స్ పెట్టేసాము, టూత్ పిక్స్. మేము వెరైటీగా ఉండాలని టూత్ పిక్స్ కూడా పెట్టామండి. ఒకేసారి దీన్ని ఒక 6 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం ఐస్ లాగా అయిపోతుంది. తర్వాత చూద్దాం. హలో అండి, 6 అవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన కుల్ఫీ ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. ఓకే, కాసేపు మనం నీళ్ళలో పెడదాము, ఎందుకంటే అది వెంటనే రాదు కదా, కూలింగ్లో ఉంది. చల్లబడాక మనం తీసామంటే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం కుల్ఫీ రెడీ అయిందో లేదో. వావ్, అవర్ కుల్ఫీ ఈజ్ రెడీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.